బ్రిక్స్కి భారతదేశం ఇప్పుడు ఈ ఏడాది అధ్యక్షత వహిస్తుంది. అఫీషియల్గా లోగో తయారు చేశాడు. బ్రిక్స్ ప్రెసిడెన్సీ 2026లో టేకప్ చేయడం ఒక ఎత్తు అయితే, అది కూడా పెరిగిన తర్వాత విస్తృతం అయ్యాక చేస్తుంది. అయితే తాజాగా సింబల్ వచ్చేటప్పటికి కమలం సింబల్ కాషాయంతో ఉన్నటువంటి దాన్ని అప్రూవ్ చేయడం అన్నటువంటిది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. బట్ అది భారతదేశానికి సంబంధించినటువంటి ఆత్మ అన్నటువంటి పాయింట్ని చెప్పుకొస్తున్నారు. ఎవరైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా న్యూఢిల్లీలో ఆ లోగోని ఆ థీమ్ సెంటర్స్కి సంబంధించినటువంటి కెపాసిటీ బిల్డింగ్, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ కోసం భారతదేశం ఏం చేయబోతోంది, అట్లాగే బ్రిక్స్ ఇనిషియేటివ్స్ ఏం చేయబోతోంది, ఇలాంటి వివరాలను ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. 20 సంవత్సరాల తర్వాత అక్కడ మనం బ్రిక్స్లో కంప్లీట్ ఛార్జ్ తీసుకున్నటువంటి కాన్సెప్ట్ అవుతుంది. అది కూడా సంపూర్ణమైనటువంటి సిచ్యుయేషన్లో ఏదైతే ఇప్పుడు గ్రూప్ యాంబిషన్ పెరిగినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వ్యవహారం బ్రిక్స్కి సంబంధించి ఇది చాలామందికి కడుపు రగిలిపోతూ ఉంటుంది. కమలం గుర్తొచ్చేటటువంటి విధంగా ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అదే బ్రిక్స్ అంటే ఆయా దేశాల యొక్క సింబాలిక్ పాయింట్ని బేస్ చేసుకుని తయారు చేశారనమాట.